గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. సీతా అన్వేషణకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క వానర సైన్యాన్ని పంపుతూ మీ అందరికీ నెలనాళ్ళు గడువిస్తున్నాను. నెలలోపు సీతా జాడ చెప్పారంటే మీకు అర్ధరాజ్యం ఇస్తాను, అంగదుడితో సమానంగా చూస్తాను. అలా కాదని నెల తర్వాత వచ్చినా సీతా జాడ చెప్పలేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని సంహరిస్తాను అని చెప్పి గట్టిగా చెప్పి అందరినీ పంపిస్తూ ఉండగా మౌనంగా కూర్చోన్న హనుమంతుడిని చూసిన సుగ్రీవుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఖచ్చితంగా సీతను చూస్తావు, నాకు గట్టి నమ్మకం హనుమ అని చెప్తూ ఉండగా అది విన్న రాముడు వెంటనే ఆయన దగ్గర ఉన్న ఉంగరాన్ని హనుమంతుడి చేతంగా నువ్వు సీత దర్శనం చేసుకుంటావు, నా మనసు చెప్తుంది అని చెప్పి నువ్వు ఈ ఉంగరాన్ని తీసుకెళ్లి సీతకు చూపి కానీ సీతకు ముగ్గురు గుర్తుకొస్తారు. నా తరపున నేను, నా తండ్రి తరపున వాళ్ళు, తన తండ్రి తరపున వాళ్ళు గుర్తుకొస్తారు అని సైన్యాల్ని సీత అన్వేషణకి పంపుతారు. నెలనాళ్ళు గడిచిన తర్వాత ప్రతి ఒక్క సైన్యం తిరిగి వచ్చేసి సీతా జాడ చెప్పలేదని చెప్పి ప్రతి ఒక్క సైన్యం నిరుత్సాహంతో చెప్తూ ఉండగా రాముడి దగ్గరికి వచ్చి సుగ్రీవుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిన సైన్యం ఇంకా తిరిగి రాలేదంటే ఖచ్చితంగా సీతామాత జాడ కనిపెట్టే తీరుతారు. అంగదుడు నాయకత్వంలో ఉండగా జాంబవంతుడు లాంటి సూచనలు చేసి హనుమంతుడు అంతటి వాడు బుద్ధివంతుడు తెలివైన వాడు ఉండగా ఖచ్చితంగా ఆ సైన్యానికి అపజయం కలగదంటే కలగదు, జయమే కలుగుతుంది అని చెప్పి ఊరట కలిగేలా మాట్లాడతాడు. ఇప్పుడు మనం దక్షిణ వైపుకి వెళ్దాం. దక్షిణం దిక్కులో ఈ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ నీరసిచ్చిపోయి ఉల్లాసం మొత్తం పోయి ఎంతకీ సీత జాడ కనబడదు, ఎలా చేయాలో అర్థం కాదు, అందరికీ దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. అప్పుడు దూరంగా ఒక బిలంలో ఎంచి కొన్ని పక్షులు రావడం గమనించిన హనుమంతుడు ఆ బిలంలో ఖచ్చితంగా అందమైన పద్మాకరం ఉందని చెప్పి ఆ బిలంలోకి వెళ్తూ ఉంటారు. సుమారు 8 మైళ్ళ దూరం వెళ్ళగా ఒక పెద్ద నగరమే కనిపించేస్తుంది. ఆ నగరంలో పూర్ణమైన పండ్లు, ఎంత రుచికరమైన పండ్లు, అన్ని ఆ సౌందర్యాన్ని చూస్తూ మైమర్చిపోతారు హనుమంతుడు వాళ్ళందరూ. కానీ ఇది నిజమా రావణ మాయ తెలియట్లేదు. తపస్సు చేసుకుంటూ ఉండగా ఏ వానరుడు ఆమె దగ్గరికి పోవడానికి ధైర్యం చేయాల. ఒక్క హనుమంతుడు మాత్రమే వెళ్ళి వినయంగా నమస్కరించి తల్లి నీవెవరమ్మా అని అడగగానే ఆమె కళ్ళు తెరిచి నాయన మీరందరూ ముందు నన్ను నమ్మాలి కాబట్టి నా పేరు స్వయం ప్రభ అని ఆమె వృత్తాంతాన్ని తెలియచేసి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించి ఆ పండ్లన్నీ తినేలా చేసింది. ఆ పండ్లన్నీ సంతోషంగా అందరూ తిన్నారు, ఆనందంగా తిన్నారు. అప్పుడు సర్వశరణాగతి చేసిన హనుమంతుడు నీవు మాకు దారి చూపించాలి తల్లి అనగానే మీరందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి ఆమె యోగ శక్తి వాళ్ళందరినీ దక్షిణ తీరానికి తీసుకొచ్చి అక్కడ సముద్రం దగ్గర వదిలేసి మీకంతా శుభమే కలుగుతుంది, ఖచ్చితంగా సీతను చూస్తారు అని చెప్పి అదృశ్యమైపోయింది. కానీ ఆ సముద్రాన్ని చూడగానే వాళ్ళందరికీ నిరుత్సాహి బాధపడిపోతూ ఉంటారు. అందులో అంగదుడు ఏం చేస్తాడంటే ఇంకా గడువు గడిచిపోయింది, ఇప్పుడు నేను సుగ్రీవుడి దగ్గరికి పోతే ఖచ్చితంగా నా తల తీసేస్తాడు, నేను చచ్చిపోతాను, నేను అక్కడ ఎందుకు చావాలి ఇక్కడ చచ్చిపోతాను అనేసి ఆయన ఆ ప్రాయోపేసం చేసి నా ప్రాణాన్ని వదిలేస్తాను అనగానే కొంతమంది వానరులు అలాగే అంటారు, కొంతమంది వద్దంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక మాట మాట్లాడుతూ ఉంటే హనుమంతుడు తెలివైన వాడు కాబట్టి అంగదుడి మాటల వల్ల వీళ్ళందరూ ఇబ్బంది పడతారని గమనించిన హనుమంతుడు నేరుగా వచ్చేసి మీ మాటల వల్ల సుగ్రీవుడి పైన ద్వేషం కలుగుతుంది, అంగదుడిని వారిస్తూ ఉండగా దూరంగా ఒక గద్ద చూస్తుంది. చూసి ఒరే నాయన బలు ఉండరా దిట్టంగా ఒక్కొక్క కోతి చచ్చిపోండిరా, బతుకుండంగా తినను నేను, అది నా నియమము, ఒక్కొక్కరు చచ్చిపోయారు అనుకో ఒక్కొక్కరిని తిట్టం చూస్తుంటే నాకు జటాయువు గుర్తొస్తున్నాడు, జటాయువు ఎంత అదృష్టవంతుడు, రాముడి దగ్గర తిలోదకాలు వదులుకున్నాడు, రాముడి కోసం ప్రాణం విడిచిపెట్టాడు, అదృష్టం అంటే అది కదా అనగానే ఆ గద్ద ఆ మాట వినేసి నా తమ్ముడు చనిపోయాడా అనేసి ఆయన చాలా బాధపడిపోయి నన్ను కొంచెం కింద దించండి అనగానే కొంతమంది వానరులు భయపడుతూ ఉంటే వాళ్ళలో కొంతమంది ఏమంటారంటే ఎలాగో చచ్చిపోవాలనుకున్నాం కదా పోనీ ఆయన దగ్గరికి పోదాంలే పద అనేసి కొంచెం ఆయన దగ్గరికి పోయేసి ఆయన్ని తీసుకొస్తారు. కిందకి తీసుకురాగానే ఆయన అంటారు అసలు ఏం జరిగింది అనేసి అంటే ఇలాగా శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తుండగా సీతామాతని రావణాసురుడు తీసుకెళ్లిపోయారు. అప్పుడు అడ్డుపడి జటాయు తన ప్రాణాలను వదిలేసి మరి సీత కోసం పోరాడాడు, వీర మరణం పొందాడు అనగానే ఆయన గుండెలు బాదుకుంటూ నా పేరు సంపాతి, జటాయువు నా తమ్ముడు, మేమిద్దరం సారథ్యం వహిస్తున్న అరుణుడి పుత్రులం, మేమిద్దరం ఒక పోటీ పెట్టుకున్నాము, ఉత్తరాసురుడిని సంహరించిన ఇంద్రుడిలాగా మనం కూడా గాల్లో అంత దూరం ఎగరాలి అనేసి అంత దూరం వెళ్తూ ఉండగా సూర్యదేవుడి వేడికి నా తమ్ముడు కాలిపోతూ ఉండగా నా రెక్కలు 2 అడ్డం పెట్టి మా తమ్ముడిని కాపాడాను, అప్పుడు మా తమ్ముడు దగ్గర పడిపోయాడు, నేను ఇక్కడ పడిపోయాను అని చెప్పి ఏడుస్తూ నాయన నన్ను కొంచెం సముద్ర తీరానికి తీసుకెళ్ళండి, నా తమ్ముడు చనిపోయాడని తెలిసాక తిలోదకాలు వదలాలి కదా నేను అని చెప్పేసి అని పోయి పక్షి కూడా తిలోదకాలు వదిలింది.